ఇక్కడ పీచ్ మిఠాయి డబ్బా ఉంది. ఇప్పుడు పీచ్ మిఠాయి తీసుకొని భలే ఉంది, డిఫరెంట్ గా. ఇది మొత్తం అదే చేసేస్తుంది అనమాట, మొత్తం కింద. ఈ చైనీస్ అమ్మాయి అయితే చాలా బాగుంది, నాకైతే మంచి ఒక గ్లవ్ కూడా ఇచ్చింది అనమాట. చూసారా, బెల్ట్ ఫిష్ అనమాట, సేమ్ ఇంకా బెల్ట్ లాగా ఉంది. యాక్చువల్లీ నాకు అసలు తెలీదు ఎంత పెద్దగా ఉందో. చూడండి క్రాబ్, చూడండి మన దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇక్కడ అయితే రేగ్గాయలు ఉన్నాయి. రేగ్గాయలేనా? రేగ్గాయలే. వెల్కమ్ బ్యాక్ టు కెనడా కుర్రోళ్ళు. కెనడాలో ఈ రోజు మనమైతే ఒక చైనీస్ స్టోర్ అనమాట. చూస్తున్నారు కదా, యునైటెడ్ సూపర్ మార్కెట్. ఇక్కడ చైనీస్ స్టఫ్ ఎక్కువ దొరుకుతుంది. లైక్ మన ఇండియన్ స్టోర్స్ ఎలా ఉన్నాయో అలాగే ఇక్కడ చైనీస్, జపనీస్, కొరియన్స్ అలాగే వీళ్ళకి సంబంధించిన ఫుడ్ అనేది ఎక్కువ దొరుకుతుంది. సో ఇది ఒక డిఫరెంట్ లైక్ వెరైటీ స్టోర్ అనమాట. లోపల ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను. సో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కెనడా కుర్రోళ్ళు. ప్రెసెంట్ అయితే లోపలికి వెళ్దాము. చాలా డిఫరెంట్ గా ఉంటుంది స్టోరు. చూస్తున్నారు కదా, స్టోర్ అయితే మాత్రం చాలా పెద్దది. అక్కడ ఎండింగ్ వరకు ఉంది. మనం ఎంట్రన్స్ నుంచి ఇక్కడ స్టార్టింగ్ అయితే ఫ్రూట్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మన వేరుశనగకాయల నుంచి స్టార్ట్ చేసుకొని అసలు చాలా ఫ్రూట్ మార్కెట్ కూడా చాలా పెద్దది అనమాట. గ్రేప్స్, బెర్రీస్, స్ట్రాబెర్రీస్, అసలు మన సీతాఫలకాయ ఉంది ఇక్కడ. మన ఇండియన్ స్టోర్లో ఎక్కడ చూడలేదు నేను. రీసెంట్ గా కెనడా వచ్చినాక నేను ఇదే ఫస్ట్ టైం సీతాఫలకాయ చూడటము. చూడండి, అటోమోయా అంటారంట దీన్ని. కొబ్బరి బోండాలు, డ్రాగన్ ఫ్రూట్, పైనాపిల్, అసలు ఈ ఫ్రూట్ ఏమంటారో కూడా తెలియదు నాకు. ఒబ్బో గుచ్చుకుంది గట్టిగానే. జాక్ ఫ్రూట్ లాగా ఉంది కానీ జాక్ ఫ్రూట్ కాదు, ఇది డురియన్ బై ఎయిర్ అంట, ఏంటో మరి. ఇక్కడ అయితే రేగ్గాయలు ఉన్నాయి. రేగ్గాయలేనా? రేగ్గాయలే. వింటర్ జుజుబీ అంట. స్పెషల్ గా పెట్టింది వీడు. 3.29 per LB అంటే అర కేజీ $3 అంట, $3.5 వచ్చిందేమో చైనా స్టోర్ కి. నిజంగా ఎన్ని రకాల, మొత్తం ఈవెన్ చాలా అంటే చాలా రకాల ఫ్రూట్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తం మామూలుగా లేదు స్టఫ్ అయితే. ఇంకా వెజిటేబుల్ సెక్షన్ లోకి వెళ్ళిపోయాము. కీర దోసకాయ, బెండకాయలు, చూడండి వంకాయలు ఎంత ఉన్నాయో. యాక్చువల్లీ వంకాయలు ఇక్కడ ఎగ్ ప్లాంట్ అంటారు. ఇది కొంచెం చూడండి, ఎగ్ ప్లాంట్ చూసారు కదా ఎంత ఉందో చూడండి. ఒక్కొక్కటి బాబోయ్, ఒక్కొక్కటి ఒక్కొక్క కేజీ ఉంటది. అసలు లెటస్, మొక్కజొన్న పొత్తులు చూడండి ఎట్లా పెట్టారా, లేదా మొక్కజొన్న పొత్తులు. ఇక్కడ నుంచి ఇంకంతా వెజిటేబుల్ సెక్షన్ అనమాట. మొత్తం అన్ని వెజిటేబుల్స్. క్యాలీఫ్లవర్ ఉంది చూడండి, క్యాలీఫ్లవరు, సొరకాయలు. పేరుకే చైనీస్ మార్కెట్ కానీ మొత్తం ఎన్ని అంటే ఎన్ని అసలుకి మొత్తం దొరుకుతున్నాయి. ఇక్కడ నుంచి అంతా ఫ్రిడ్జ్ అనమాట. వెజిటేబుల్స్ సేమ్. కొన్ని అయితే వెజిటేబుల్స్ పేర్లు కూడా తెలియవు మనకి, అయితే ఏంటో మరి అసలుకి. పేరు ఎక్కడ ఉంది ఏడది? బీన్స్ స్ప్రౌట్స్ అంట. బీన్స్ స్ప్రౌట్స్ మొలకలు అనమాట అవి. బీన్స్ ఇది మొలకలు. మష్రూమ్ చూసారా, ఎన్ని రకాల మష్రూమ్లు ఉన్నాయి. అసలు ఈ మష్రూమా అదేంటి, అసలు పిచ్చి మష్రూమ్ లాగా ఉన్నాయి. అసలు ఏంది ఇది, మష్రూమ్ ఏంట్రా నాయన. ఇది కొంచెం పర్లేదు, ఈ వైట్ కింద ఈ బాగానే ఉన్నాయి. అసలు ఈ చూడండి, అసలు ఈ ఏంటో ఇంత పెద్దగా. అసలు చూస్తుంటేనే ఎట్లా తింటారా బాబు ఇట్లాంటి మష్రూమ్ ని. చిన్నప్పుడు వర్షం పడినప్పుడు ఇంటి దగ్గర పిచ్చి పిచ్చిగా వస్తే పాడేసేవాళ్ళం. ఈ చూడండి, ఇవి కూడా మష్రూమే. చిన్న మష్రూమ్లు ఎంత ఉన్నాయో చూడండి. అసలు ఒక మష్రూమే ఉంది, ఒక ఇక్కడ దగ్గర ఒక 10 రకాల మష్రూమ్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ క్యాప్స్, చిల్లీస్ అనమాట. మిర్చి బజ్జీ చిల్లీస్, క్యాప్సికమ్, ఇవన్నీ చాలా. ఆరెంజ్ పెప్పర్, ఆరెంజ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్, ఇవన్నీ అన్ని డిఫరెంట్. ఇది ఈ స్టోర్ లో స్పెషాలిటీ ఏంటంటే ఒక ఐటమే 10 రకాలుగా దొరుకుతుంది. ఐటెం పేరు మాత్రం ఒకటే, అన్ని 10 రకాలు దొరుకుతాయి అనమాట. సేమ్ ఇప్పుడైతే మనం ఆకుకూరలోకి వచ్చాం అనమాట. ఇదిగోండి పుదీనా, ఇంకా ఏవో ఉన్నాయి పిచ్చి పిచ్చి అన్ని చాలా రకాలుగా ఉన్నాయి. ఇటు పేర్లు కూడా తెలియదు నాకు. ఇక్కడ ఉన్న పేర్లు చదువుతుంటేనే చాలా వింతగా ఉంది. ఇదిగో తైమి, ఇదిగో సోపుది అనమాట. మన సోప్ ఉంటుంది కదా, భోజనం చేసిన సోప్ వేసుకుంటాం రెస్టారెంట్ లో, అవన్నమాట. ఇవన్నీ వాటి కాడలు కూడా
ములక్కాయలు, మళ్ళీ ములక్కాయలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నూడిల్స్ అనమాట ఇవన్నీ. బాబా ఇంత నూడిల్స్ ఇంత బాగుంటుంది, ఇంత లావులు ఉన్నాయి నూడిల్స్. అంటే రకరకాల నూడిల్స్ అనమాట. ఒక నూడిల్స్ లోనే ఒక 15 రకాల నూడిల్స్. నేను చెప్పాను కదా, ఈ స్టోర్ లో మనం ఐటెం పేరు మాత్రం ఒకటే, కానీ రకాలు మాత్రం 15 రకాలు అనమాట. ఎన్ని రకాలు ఏంటి అసలు. ఫెర్మెంటెడ్ వెజిటేబుల్స్ అంట. అసలు దీని పేరు అయితే కిమ్చి. ఏం ఫ్రూటో తెలియట్లేదు కానీ, ఏం వెజిటేబుల్ తెలియట్లేదు కానీ, కారము ఏవో వేసి దీంట్లో పెట్టారు మంచిగా. అసలు ఏంటో ఇది ఎప్పటికి తింటారో ఏంటో మరి. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇట్లా. ఇంక ఇదంతా రెగ్యులర్ స్టఫ్, నార్మల్ గా స్నాక్ ప్యాకెట్స్. ఇవి నూడిల్స్ అనమాట. ఇవన్నీ రకరకాల నూడిల్స్. ఇవన్నీ లంబర్. ఇదైతే అసలు మరీ చూడండి ఎట్లుంది. ఇది కూడా నూడిల్సే. ఎన్ని ఇదే బాబాయ్, ఇన్ని రకాల నూడిల్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. ప్లాస్టిక్ లాగా ఉంది సింప్లీ చెప్పాలంటే. చూడడానికి అసలు ఇద్దరుగా వైట్ కలర్ లో ప్లాస్టిక్ తో చేసారేమో దీన్ని. ప్లాస్టిక్ బొమ్మల్లాగా ఉంది. ఇది కూడా నూడిల్స్, రైస్ ట్రాప్స్ అనమాట ఇవి. ఈ రైస్ ట్రాప్స్ అన్నారు. ఈ నూడిల్స్ చేసుకోవచ్చా లేదా రైస్ దాన్ని తెలియదు. ఇక్కడ నేమైతే మాత్రం రైస్ ట్రాప్స్ అని ఉంది. నేను వింతగానే చూస్తున్నాను నేను ఫస్ట్ టైం. ఈ స్టోర్ మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంది, కానీ నేనైతే అంటే ఇంత లోపలికి వచ్చి ఇంత డీప్ గా ఎప్పుడు చేయలేదు. కేవలం మీకోసమే, మీరు చూస్తారని చెప్పి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. ఇవన్నీ స్నాక్స్ సెక్షన్ అనమాట. చెకోడీలు, సమోసాలు, హల్దీరమ్స్వి, సాసెస్, కెచప్లు, ఇవన్నీ రెడీమేడ్ కర్రీలు అనమాట. రెడీమేడ్ కర్రీ మసాలా. ఇదిగో మన బగారా కాదండి, ఇది బుకారీ అంట. నేను బగారా అనుకున్నాను, కాదనమాట. మొత్తం మసాలాలు అనమాట ఇవన్నీ. కర్రీస్ వండుకునేటప్పుడు మసాలాలు, డ్రై స్పైసెస్. మన స్పైస్లు అయితే వచ్చినాయి. ఇదిగోండి యాలక్కాయలు, ధనియాలు, ఇవన్నీ ఇక్కడ మన స్టఫ్ అయితే కొంచెం కనపడుతుంది అరౌండ్. గొట్టాలు, రకరకాల గొట్టాలు, కిస్మిస్లు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మొత్తము. మన కందిపప్పు కూడా ఉందండి. దాల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మన బీన్స్. అబ్బో, మళ్ళీ ఇక్కడైతే ఎండిపోయిన మష్రూమ్లు అనమాట. అక్కడ అన్ని పచ్చి మష్రూమ్లు చూసారు కదా, ఇక్కడ మళ్ళీ చూసుకోండి దగ్గరికి వచ్చి. ఎండిపోయిన మష్రూమ్లలో మళ్ళీ 10 రకాలు. ఈ మష్రూమ్లు ఏంటో, ఈ రకాలు ఏంటో ఇవన్నీ అసలు ఇప్పుడు ఏం చూసారో మీరు చూస్తే కామెంట్ చేయండి. మీరు కూడా మీరు ఎక్కడ చూసారో ఏంటో మీరు కూడా కామెంట్ చేయండి. ఒక ప్యాకెట్ తింటాం. డ్రైడ్ షిటేక్ మష్రూమ్, ఎండిపోయిన మష్రూమ్లు. ఇదేదో ఆకుంది, డ్రైడ్ లేవర్ వెరెసెక్ అన్నీ. ఇంకా అన్ని ఈ సెక్షన్ మొత్తం అంతా డ్రైడ్ సెక్షన్ అనమాట అన్ని. మళ్ళీ మన స్పైసెస్ వచ్చినాయి. ఇదిగోండి మన దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, మన పల్లీలు అన్ని. ఇంకా మన స్టఫ్ అంతా వచ్చింది కొంచెం. అక్కడంతా మిక్స్డ్ ఉందన్నమాట ఇది. ఇప్పుడు మనం అయితే మీట్ సెక్షన్ లోకి వెళ్దాము. లోపల ఫిష్లు ఇవన్నీ చైనీస్ స్టఫ్. ఎంట్రన్స్ చూడండి. ఇది చేపో పాము అర్థం కావట్లేదు, ఎంత బాగుందో చూడండి. లోపలికి వచ్చేస్తే ఇంకా ఇక్కడ అన్ని రకరకాల ఫిష్లు అనమాట. ఫస్ట్ పీత ఎంత ఉందో చూడండి ఒకటి. సారీ, పీతలు కాదు, ఇవి రొయ్యలు అనమాట. శ్రింప్ ఎంత ఉందో చూడండి ఒకటి. అంటే ఫిష్లు కూడా రకరకాల ఫిష్లు. ఎన్ని రకాల ఫిష్లు ఇక్కడి నుంచి ఆ చివరికి ఫిష్లు మొత్తం చూడండి. అసలు అక్కడైతే చూడండి క్రాబ్ ఉంది, ఎంత పెద్దగా ఉందో చూడండి క్రాబ్. స్పెషల్ లైవ్ క్రాబ్స్ అనమాట. ఓన్లీ ఈ చైనీస్ స్టోర్ లోనే దొరుకుతాయి ఇవి. ఈ రేట్స్ అని చూసారా, టైగర్ శ్రింప్, మన టైగర్ రొయ్య అంట. హెడ్లెస్ టైగర్ శ్రింప్ $15 ఒక ఎల్బీ. అంటే అర కేజీ దగ్గర మనకి చూసుకుంటే $1000 దగ్గర. మన ఇండియన్ కరెన్సీలో కౌంట్ చేసుకుంటే ఒక అర కేజీ కూడా పూర్తిగా రాదు. ఇంకా దీన్ని తొక్కదోలు తీసేసి ఏం చేద్దాం మీకే తెలుసు. చూసారా, బెల్ట్ ఫిష్ అనమాట. సేమ్ ఇంకా బెల్ట్ లాగా ఉంది. యాక్చువల్లీ నాకు అసలు తెలీదు. సీ ఏరియాలో ఉండే వాళ్ళకి మీకు అయితే తెలుస్తుంది. ఇదైతే దీని పేరు చూడండి, బ్లాక్ పాంపో అంట. మామూలుగా లేదు అసలు. ఇన్ని రకాల చేపలు నేనైతే చూడలేదు. మనకి ఇండియాలో అయితే ఇది దొరుకుతుంది కదా, ఈ రెడ్ ఫిష్ ఇవన్నీ దొరుకుతుంది. సేమ్ ఇదైతే యూరోపియన్ సీ ఫిష్ అంట. అచ్చం మన బొచ్చు చేపలాగా ఉంది మన ఇండియాలో. ఈ చైనీస్ అమ్మాయి అయితే చాలా బాగుంది. నాకైతే మంచి ఒక గ్లవ్ కూడా ఇచ్చింది అనమాట. ఇంకే మాట్లాడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చూసారు కదా, అది లైవ్ ఫిష్ అయితే. ఇవన్నీ ఏమో ఫ్రోజన్ ఫిష్లు అనమాట. ఇంకా ఈ ఫ్రోజన్ ఫిష్లు ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం పదండి. ఇక్కడ చాలా ఉన్నాయి, ఎన్నో రకరకాలుగా ఉన్నాయి.
ఫ్రోజన్ గులాబీ, బ్లాక్ రైస్, నీకు ఇవన్నీ ఫిష్లు అనమాట. ఫిష్లు పేర్లు ఇవన్నీ ఫిష్లు రకరకాలు ఎన్ని ఫిష్లు ఉన్నాయో చూడండి. ఈ స్నేహిలు అంటే నత్త అనమాట, మన నత్త మాంసం, నత్తలు ఇవి నత్త మాంసము. ఇంకా ఇది మన మెత్తోళ్ళు అగైన్ మళ్ళీ మన ఫిష్లు ఇవన్నీ మూన్ ఫిష్ అంట. అంటే దీని పేరు ఎట్లా వచ్చిందో మరి, మూన్ షేప్ లో ఉంది కాబట్టి మూన్ ఫిష్ వచ్చిందా అదేమో నాకు తెలీదు. ఫిష్ పేరు అయితే మూన్ ఫిష్ అనమాట. ఇదండి ఇంకా అసలు చైనీస్ ఐటమ్, అసలు ఐటమ్ మీరే చెప్పండి దీని పేరేంటో. ఫ్రాగ్ లెగ్స్, కప్ప మాంసం అనమాట. తీసుకెళ్ళి డైరెక్ట్గా వండుకోవడమే ఇల్లు. ఇంకా అక్కడ ఎన్ని రకాలు చూసాము, ఇక్కడ అంతకంటే పెద్ద పెద్ద రకాలు ఇట్లా ఫిష్ అనమాట. పీసెస్, ఇది ఫ్రోజన్ మీట్ అనమాట. ఎప్పటి నుంచో తెలియదు. దానికి సంథింగ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఒక 6 months 7 months 1 year ఉంటుంది. సో దాన్ని బట్టి వీళ్ళు సేల్ చేసుకుంటారు. మొత్తం ఈ సెక్షన్ మొత్తం మొత్తం ఫిష్లు రకాలు, అట్లాగే ఫ్రాగ్స్, ఇంకా నీళ్ళల్లో ఇవన్నీ ఈదేవి పాకేవి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ చైనీస్ స్టోర్ మొత్తంలో. అది చెప్తారు కదా మొత్తం డైనింగ్ టేబుల్ ఏమంటే ఈదేయి పాకేయి నడిచేయి జరిగేవి అన్ని ఉన్నాయి ఈ స్టోర్ లో. ఇంకా చాలా ఉంది, జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకా చూద్దాం ముందుకెళ్ళి ఏమేమి ఉన్నాయి. మా బాబాయ్ ఇంకా ఇదైతే ఆక్టోపస్. నాకు టీవీలో ఆక్టోపస్ చూస్తేనే ఇదో ఒళ్ళు జలదరిచిద్ది అనమాట. అట్లాంటిది వీళ్ళు ఆక్టోపస్ మీట్ నమ్మేస్తున్నారు. అసలు అబ్బా మా చూడండి ఎట్లుందో, ప్రాపర్ ఆక్టోపస్ అనమాట ఇది. ఇవన్నీ ఆక్టోపస్ సంబంధించిన ఆక్టోపస్ స్క్విడ్స్, ఇవన్నీ ఆక్టోపస్ సంబంధించినవి అనమాట. ఆక్టోపస్ ఇన్నర్ పార్ట్స్ ఇవన్నీ సపరేట్ గా అమ్ముతున్నారు. మన చికెన్ లో కనుక గుండెకాయలు కందరకాయలు అని చెప్పి మనం ఎట్లా తీసుకుంటాము, ఈ ఆక్టోపస్ లోనే ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్ అనమాట. అన్ని అంటే ఈ నీళ్ళల్లో ఉండే రకరకాల ఇది ఫ్రోజన్ క్యాటిల్ ఫిష్, వాటి ఫిష్ సంబంధించిన పార్ట్స్ అనమాట. ఏదైతే తందూరి చికెన్ ని పొల్లకు గుచ్చినట్టు చూడండి ఎట్లా గుచ్చారో, దీన్ని ఇట్లా తీసుకెళ్లి మంచిగా తందూరి మీద కుక్ చేసుకొని తినేయడమే. చాలా తక్కువ ఐడియా ఉంది అసలు ఈ మీట్ సెక్షన్స్ మీద. అసలు ఎన్ని రకాలు, ఎన్ని మళ్ళీ ఇది అసలు చూడండి నత్త. అసలు చూడండి శంఖం ఎంత పెద్దగా ఉందో, శంఖం చూడండి ఎంత పెద్దగా ఉంది. రివర్స్ లో చూస్తే మంచిగా ఎంత బాగుందో. లోపల ఉంది చూడండి నత్త, ఊడిపోతున్నాయి లోపల. ఇది ఫ్రోజన్ మీట్ కదా. మా బాబాయ్ ఎన్ని ఇంకా చిన్నవి, ఇంకా సేమ్ చూస్తే సింపుల్ అయితే గవల్ ప్యాకెట్ లాగా ఉన్నాయి. ఇటు తిప్పి చూస్తే మాత్రం బ్యాక్ సైడ్ విజువల్ లేదు. ఇట్లా బాక్సుల్లో పెట్టి ఇక్కడ నుంచి మళ్ళీ అన్ని నత్తల్లో కూడా ఇన్ని రకాలు అన్నమాట. రకరకాలు. ఇదేంటో మరి అసలు గ్రీన్ గా ఉంది, గ్రీన్ కలర్ లో మంచిగా పేస్ట్ చేసి పెట్టారు. ఎక్కడ ఉంది దీని పేరు, ఫ్రోజన్ సీజన్డ్ సాసీడ్ అంట. అసలు ఏంటో మరి ఇది మంచి మిఠాయి లాగా ఉంది గ్రీన్ కలర్ లో, మన హల్వా లాగా. ఇప్పుడు మళ్ళీ డ్రింక్ సెక్షన్, ఇవన్నీ మన డ్రింక్లు అనమాట. కోకోకోలా, పెప్సీ, థమ్స్ అప్ ఇవన్నీ. ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకంతా ఒక చైనానే కాదనమాట, ఇల్లు డిఫరెంట్ అన్ని కంట్రీల్లో దొరికే అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట. వీళ్ళు సేల్స్ ప్రకారం ఏది బాగా మూవ్ అవుతుంది ఏంటి. ఒకవైపు ఏమో మీట్ సెక్షన్ ఫ్రోజన్ మీట్, ఒకవైపు ఏమో డ్రింక్స్. ఇదిగోండి ఫ్రోజన్ ష్రింప్, ఫ్రోజన్ ఫిష్. ఒకవైపు డ్రింక్స్, ఒకవైపు ఏమో అది. ఇక్కడ చూడండి కోకోకోలా మళ్ళీ డిఫరెంట్ రకాలుగా ఉంది. ఆయన ఇది కోకోకోలా లేదు, మా పొలంలో కొట్టి పురుగుల మంది దెబ్బలాగా నచ్చాము, లేదా వైన్ బాటిల్ లాగా ఉంది. కోక్ అది కోక్, ఫ్యాంటా, రెడ్ బుల్ రెగ్యులర్ గానే ఉంది. ఇప్పుడు అది లాస్ట్ మన మీట్ సెక్షన్ ఉంది, మీట్ సెక్షన్ లోకి వెళ్దాము. మన ఇప్పుడు ఫిష్ చూసాం కదా, జస్ట్ రెగ్యులర్ అనమాట. ఇంకా ఫిష్ కాకుండా మామూలు ఉన్నాయి, ఇంకా బీఫ్, చికెన్, మటన్ అవి కూడా అన్ని ఉన్నాయి. ఇది మళ్ళీ చూసుకుంటే మళ్ళీ మీట్ సెక్షన్ అనమాట. ఈ బీఫ్ అనమాట, బీఫ్ పార్ట్స్ అండి. మన చికెన్ లో కనుక గుండెకాయలు కందరకాయలు అన్ని ఎట్లా సపరేట్ చేసుకుంటామో అట్లాగే బీఫ్ కి సంబంధించినవి అన్ని. చివరికి బీఫ్ టంగ్ కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ చికెన్. ఇక్కడ ఫారెన్ లో ఈ ఫ్రోజన్ చికెన్ తీసుకుంటే కనుక మనకి ఇట్లా లెగ్ పీసులు కావాలంటే లెగ్లు, ఇదిగోండి వింగ్స్ కావాలంటే వింగ్స్. మన రెగ్యులర్ స్టోర్ లో ఉంటాయి, చైనీస్ స్టోర్ లోనే కాదు. ఇట్లా ఫుల్ చికెన్ కావాలంటే ఫుల్ చికెన్. చూసారా బ్లాక్ ది చీమకోడి, దానికి సంబంధించిన మన లివర్లు అన్ని సపరేట్ గా మొత్తం ఎక్కడికక్కడ మొత్తం అన్ని సపరేట్ చేసి అన్ని ప్యాక్ చేస్తారు. చివరికి కోడి కాళ్ళు కూడా వదలలేదు. మన వాళ్ళు అయితే వీటిని పడేస్తారు, లేదా ఫిషింగ్ కి వాటికి యూజ్ చేస్తారు. కానీ వీళ్ళైతే డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు. ఇంకా లైక్ సరిగ్గా కట్ అవ్వని మీట్, ఎంత బోన్ పార్ట్ అంతా పీకేస్తాం కదా, అది కూడా చివరికి మొత్తం ఏది వదలలేదు అనమాట. కోడిని కట్ చేసామంటే దాని బొచ్చు కూడా ఇక్కడే ఉండదు, పడేయలేదేమో.
అన్నీ ఏడే. ఇంకా స్పెషల్ అనమాట ఇక్కడ అంతా. ఇంత ఇప్పుడు మనం అక్కడ తీసుకున్న ఇక్కడికి వచ్చిన కొన్ని ఈ సెలెక్ట్ చేసుకుంటే కొన్ని కట్ చేసేస్తారు మీట్లు, కొంచెం షార్ట్ రిబ్స్ అనమాట. ఈ దేని రిబ్స్ కూడా తెలీదు, బీఫ్ అండి మాక్సిమం. ఇక బీఫ్ రిబ్స్ అనమాట. బీఫ్ సంబంధించిన మొత్తం ఉంది ఇక్కడ. బీఫ్ నెక్స్ట్ ఇంకా పోర్క్ అనమాట. ఇది పంది ఫ్రెష్ హమ్. ఇది చూసారా, ఇది మేకింగ్ అసలు ఎట్లా ఉందంటే నూడిల్స్ లాగా ఎట్లా ఉందో, మటన్ కీమా అనమాట ఇదంతా. ఇది ఏ మీట్ అయినా సరే గ్రౌండెడ్ పోర్క్ ఈ మిషన్ ద్వారా పంపించేస్తే ఇట్లా మెత్తగా ఇట్లా వచ్చేస్తుంది కీమా లాగా. కీమా అంటే మన ఇండియాలో లాగా కొట్టే పని ఏం లేదు, మొత్తం అక్కడి నుంచి మొత్తం పోర్క్ లో ఉన్న ఐటమ్స్ అన్నీ అనమాట. పోర్క్ లించాపు, ఇదేమో పోర్క్ షోల్డరు, పోర్క్ హాక్ అంట, ఇదే పంది కాళ్ళు, పోర్క్ ఫీట్. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే డ్రై ఫిష్, మళ్ళీ ఇది ఎండు చేపలు అనమాట. ఈ స్టోర్ లో నిజంగా అన్ని తినాలంటే ఎన్ని రోజులు పట్టింది, ఒకవేళ అన్ని మనకు అలవాటు వచ్చినా కానీ ఎన్ని పడుతుందో. ఎన్ని ఆంధ్రాలో ఫేమస్ కదా మన ఎండు చేపలు. మన ఎండు చేపలు పులుసు వేసుకొని తింటే మనకు మామూలుగా ఉండదు. ఈ అయితే అసలు ఎట్లా ఉంటుందో కూడా తెలియదు నాకు. మరి ఇంత ఉన్నాయి, ఇందులో వేస్ట్ పార్ట్ ఏంటో తెలియదు. అసలు ఎంత ఉన్నాయి చూడండి, ఇంత ఉన్నాయి. ఒకటి 2 ఇంచులే ఉంది కరెక్ట్ గా, హెడ్ టైల్ తో కలిపి. మళ్ళీ ఎండి చేపల్లో కూడా ఎన్నో రకాలు అనమాట. ఇంకోండి ఎండు రొయ్యలు చూసారా, చిన్న భలే ఉన్నాయి. మనం తినే అలవాటు ఉన్నాయి కాబట్టి చూద్దాం. ఇవన్నీ మనం తినే ఇంకా చాలా ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ అంతా డైరీ ప్రొడక్ట్స్ అనమాట. మిల్క్, చీజ్, క్రీము, యోగట్, పెరుగు. ఇది చూడండి యోగట్, ఇది మన ఇక్కడ చైనీస్ వాళ్ళకి ఫేమస్ అనమాట. మనం బాదం పాలు ఎట్లా తాగుతాం బయట కనపడితే వాళ్ళు అట్లా అనమాట. వీళ్ళకి ఒక ఎనర్జీ డ్రింక్ టైప్ లో ఇది. వాటిలోనే డిఫరెంట్ రకాలు. ఇది మిల్క్ లో ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా. ఫెయిర్ లైఫ్ ఇది ఒకటి, లాక్టోజ్ ఇది ఒకటి, ఈ రెడ్ కలర్ ఒకటి, 3% క్రీమ్, సో 3.25% క్రీమ్ అది. ఇదేమో 2% ఇది మళ్ళీ 1%. ఇట్లా మిల్క్ లోనే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ వరకు. మళ్ళీ ఇప్పుడు మన ఎగ్ సెక్షన్ అనమాట. ఈ నాటుగుడ్లు అనమాట. ఇది చూడండి గోల్డ్ కలర్ లో ఉంటాయి, మీరు ఫారిన్ కంట్రీస్ లో వీడియోలో చూసుంటారు కదా, కలర్ వేసినట్టుగానే ఉంది. ఇవి నాటుగుడ్లు అనమాట. ఈ రెగ్యులర్ మన వైట్ ఎగ్స్ ఇవి. ఇక్కడ గుడ్లు కాస్ట్ ఎంత చూసారా, $5 అనమాట. ఇది కదా $7. 18 ఎగ్స్ అంటే 18 గుడ్లు ఒక $7 అనమాట. అంటే గట్టిగా మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 18 గుడ్లు వచ్చేసరికి ఒక 400-500 అరౌండ్ ఉంటాయి అన్నమాట. అమ్మో ఇది చూసారా, ఏదో కంసు పిట్ట గుడ్లు ఎంత ఉన్నాయి చూడండి. కంసు పిట్ట గుడ్లు ఒకటి ఇంత ఉంది స్టోర్ లో. ఇంక చాలా అంటే బేసిక్ A to Z అమెజాన్ టైప్ లో ఉంది ఇవన్నీ చూడండి. మళ్ళీ మన షుగరు, సాల్ట్, బియ్యము, శనగలు, ఇంకా ఇదిగోండి మన పెసలు. ఇంక ఇక్కడ నుంచి అన్ని అనమాట. మన ఈ స్టోర్ లో దొరకంది ఉన్నట్లేదు నాకైతే ఇప్పుడు దాకా, అన్ని కనిపించినాయి. సూషీ రైస్, ఇంకా రైస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఎన్ని రైస్లే, ఒక్కొక్కటి రైస్ అనమాట. ఇక్కడ నుంచి ఎన్ని రైస్ బ్యాగ్లు, ఎన్ని మళ్ళీ రవ్వలు. స్వీట్ రైస్ అంట. ఇది కొంచెం అసలు లేక డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. గోధుమల లాగా ఒక డిఫరెంట్గా ఉంది. దానికి బేసిక్ ఇటు ఎవరు రావట్లేదు పెద్దగా చూసుకుంటే. అంత మీట్ సెక్షన్ లో లైక్ ఫ్రూట్స్ లో వాటిలోనే ఉంటున్నారు. ఈ గిరికి ఎవ్వరు లేరు. అక్కడ కొంచెం జనాలన్నా ఉన్నారు కానీ అసలు అయితే ఇక్కడైతే ఎవ్వరు లేరు. మొత్తం ఇది ఒక మూల వేరే ప్రాంతంలాగా ఉంది స్టోర్ లో. ఇంక ఇవన్నీ బౌల్స్, ఇవన్నీ మన ఫుడ్ తినడానికి ప్లేట్స్ కానీ, బౌల్స్ కానీ, టీ కప్స్ కానీ అంతా మిక్స్డ్ ఉంది. ఇంక ఇక్కడ కొంచెం ప్లాస్టిక్స్, టవల్స్, వాటర్ బాటిల్స్, మన క్లీనింగ్ సెక్షన్. అంటే ఇవన్నీ కూడా ఒక స్టోర్ లో ఒక సపరేట్ సెక్షన్ లాగా అన్ని పెట్టేశారు. వీళ్ళు చాలా మీట్ కను ఫ్రూట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మొత్తం సపరేట్ గా ఫ్రూట్స్ అవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక చిన్న సెక్షన్ అనమాట. స్టోర్ అంత పెద్దగా ఉంటే ఇది మాత్రం చిన్న స్టఫ్ అనమాట, చాలా చిన్నది. చిన్న ఏదో ఇరుకు బొక్క లాగా ఉంది. జస్ట్ ఒక 2 రోలు వరకే పెట్టారు. ఇంకా పెద్ద పెద్ద హండీలు అవి కూడా ఉన్నాయి చూడండి. ఎక్కువ మందికి వండుకోవాలంటే ఇట్లా అనమాట. ఈ స్టోర్ లో ఫ్రూట్స్ కి, మీట్స్ కి అనమాట బాగా మెయిన్. మిగతా అన్ని అంతగా పెద్దగా పట్టించుకోలేదు. అవకాడో, పైనాపిల్, జాక్ ఫ్రూట్ ఉంది ఇక్కడ చూడండి. మన పనసకాయ ఎంత ఉందో చూడండి. స్పాయిల్ అయిపోయినట్టున్నాయి, పెద్దగా ఎవరు కొనట్లేరు. ఇట్లా పీసెస్ గాను ఇట్లా ఫ్రూట్ కూడా కట్ చేశారు. ఒక LB అంటే ఒక 1/2 kg. మరి ఇది నాకు తెలిసి అయితే ఫ్రూట్ వెయిట్ చేస్తే
అర కేజీ వచ్చేసరికి $1 ఆల్మోస్ట్, అంటే $60 అర కేజీ $60 అంటే దగ్గర దగ్గర ఇదైతే ఒక 10 కేజీల వరకు వచ్చింది. 10 కేజీలు అంటే మొత్తం $20 అంటే ఈ ఒక్క ఇంత ఈ ఫ్రూట్ వచ్చేసరికి 1200 నుంచి 1500 వరకు ఉంటుంది. ఇవన్నీ ఫ్రూట్స్ ఇలా సపరేట్ సెక్షన్గా. క్యాండీస్ ఇది చూడండి. యాక్చువల్లీ ఇది ఎందుకు పెట్టారండి, చిన్నపిల్లలు నడుచుకుంటూ వెళ్ళరు కదా కిందకి, వాళ్ళకి మనకేమో ఈ కనపడవు, వాళ్ళకి ఇవే కనపడదు అనమాట. భలే ఉంది చూడండి అసలు ఉన్నట్టుగా. పుచ్చకాయ చూసారా, $7-8 అంటే ఇంతది. తినాలనిపించినా కొనలేకపోతున్నాము. $7 అంటే ఏంటి, ఇంకా ఈ ఒక్కటే $7 కాదు, ఇది వచ్చేసరికి మొత్తం ఒక $10-15 వరకు పడుద్దేమో. వావ్, చెరుకు కూడా ఉందండి ఇక్కడ. చెరుకుని చైనీస్ ఇది ఏం భాషగా టిక్కా అంటారంట దీన్ని కదా. ఎండిపోయింది. కెనడా వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది కదా, చెరుకు దీన్ని ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోయింది. చూస్తుంది తినాలనిపిస్తుంది కానీ అయితే అంతగా బాగాలేదు. ఇంకా దేంటో మరి యాపిల్ బనానాస్ పచ్చి పండగ ముందు కోసారు. అది థాయిలాండ్ వంటివి, ఇక్కడ నుంచి కాదు, థాయిలాండ్ బనానా అంట. కెనడాలో థాయిలాండ్ బనానా ఎంతెంత యూజర్ మరీ దారుణంగా ఉన్నాయి సైజు. అది అయితే స్పాయిల్డ్ స్టఫ్, మొత్తం చెడిపోయినట్టు. ఈ ఆర్గానిక్ బనానా అంట, మంచిగా ప్యాక్ చేశారు. కుకింగ్ బనానా, మన కూరట్కాయ, కానీ కూరట్కాయలు లేవు చూడటానికి, కానీ కూరట్కాయలు అంట కుకింగ్ బనానా అని చెప్పి పెట్టారు. ఇవన్నీ యాపిల్స్, గ్రీన్ యాపిల్స్ లో కూడా రకాలు మళ్ళీ 1 2 3 ఎన్ని యాపిల్స్ చూడండి. ఇది రెగ్యులర్ టైప్ మన టైప్ లో ఉంది. గ్రీన్ యాపిల్, ఎల్లో యాపిల్, మిక్స్డ్ ఫ్రూట్ లాగా ఉంది. యాపిల్లో కూడా మళ్ళీ ఒక 5-6 రకాలు. ఈ స్టోరు నిజంగా అంటే వర్త్, ఈ స్టోరు వచ్చే వాళ్ళకి మాత్రం వర్త్ అనమాట. అన్ని A to Z లోపలికి వచ్చారంటే అన్ని దొరుకుతాయి A to Z. కటింగ్ సెక్షన్ అనమాట. ఈ జాక్ ఫ్రూట్ ఇవన్నీ కట్ చేసి పెట్టారు చూడండి. అక్కడ చూడండి, మీరు కట్ చేసి ఫ్రూట్స్ అన్ని చూపించారు, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ లూజ్ లో విడిగా అమ్ముతారు అనుకుంటా. ఇక్కడ పీచ్ మీట డబ్బా ఉంది. ఇప్పుడు పీచ్ మీట తీసుకొని భలే ఉంది, డిఫరెంట్ గా. ఇది మొత్తం అదే చేసేస్తుంది అనమాట, మొత్తం కింద పని చేద్దాం కదా, చూద్దాం. మనం అయితే మన ట్రైల్ అయితే మనం వేద్దాము. 6 by ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇంకా ఉన్నాయా, ఇవేనా? ఇవే అనుకుంటా. కలర్ఫుల్ డే, నేవియేట్, ఇంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. మంచి కలర్ తీసుకున్నాం, మంచిగా ఉంది. ఇది తీసుకున్నాము. ఇప్పుడు మనం చెక్అవుట్లోకి వెళ్తే క్యాష్ paid 0, still need to pay success. ఇట్లా ఈ నోట్ తీసుకొని ఇందులో పెట్టాలన్నమాట. ఇప్పుడు మనం లాగేసుకుందాము. ఏంటి వెనక్కి ఇచ్చేసింది, వెనక్కి ఇచ్చేసింది. ఇది ఎందుకు ఇచ్చిందో నాకు తెలీదు. అరే, సో అదనమాట. మరి క్యాష్ పని చేయట్లేదు కదా, మళ్ళీ బ్యాక్కి వచ్చి సరే కార్డులో పే చేద్దాం. కార్డు తీసుకుందాం. ఇక్కడ క్రెడిట్ కార్డు అనమాట మనకి. కార్డ్ ట్యాప్ చేసాం. కార్డ్ అయితే అప్రూవ్ అయింది. ఇప్పుడు ఎలా అవుతుందో చూద్దాం. వచ్చింది కింద. భలే అవుతుంది, చూస్తున్నారు కదా, అంత ఆటోమేటిక్. ఇప్పుడు ఫైనల్ గా అవుట్పుట్ ఏ స్టేజ్ లో అవుతుందో తెలీదు. అన్నీ ఎంత అసలు సిస్టమ్ అంత భలే ఉంది ఈ మెషిన్ అయితే. ఇంకేం షేప్ వస్తుందో మొత్తం మనం సెలెక్ట్ చేసుకున్న షేప్ లో రావాలి. అదైతే దానికోసం అది వర్క్ చేస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మనకి క్లియర్ గా అర్థం అవడానికి క్లియర్ గా చూపించారు అనమాట. ఏం చేయాలి, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఎటు నుంచి అంత క్లియర్ గా చూపించారు చూడండి. సేమ్ ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది అక్కడ. ఇటు నుంచి బయటకు వచ్చింది, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. ఇది మిడిల్ లవ్ సింబల్ ఇది అయితే. ఇప్పుడు దీన్ని ఎక్కడ పట్టుకోవాలి, లాగాలో కూడా తెలియదు. వచ్చింది, ఒకవేళ రాకుండా ఆగిపోద్దాం అనుకున్నాను. ఫైనల్లీ అవుట్పుట్ అయితే అంత మంచిగా లేదు, బట్ ఓకే. అది మొత్తానికి ఇది ఒకటి తీసుకున్నాము.
అవుట్పుట్ అయితే అంత మంచిగా రాలేదు, బట్ ఓకే. అదనమాట స్టోర్ ఎగ్జిట్, ఇది ఇటు నుంచి ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోవడం అనమాట. అదనమాట ఈరోజు బ్లాగ్ అయితే చూసారు కదా, మొత్తం చైనా స్టోర్ లోపల మొత్తం కవర్ చేసుకుని వచ్చాము. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కెనడా కుర్రాళ్ళు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.